ఒక సమాలోచన. ఫిబ్రవరి నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అక్కడి ముఖ్యమంత్రి నేను చెబితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం అనేది ముందుకు సాగకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పి తెలియచేసిన దరిమిలా ఆ ప్రాజెక్ట్ కార్యక్రమాలు నిలబడిపోయిన తర్వాత ఒక రాయలసీమ అయితేనేమి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలైన ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతాలన్నిట్లో కూడా నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రాణాధారం ఇవాళ ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఒప్పందం దరిమిలా, ఎందుకంటే గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు తరిమేస్తే 10 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా హైదరాబాద్ మీద హక్కులను కాలరాజేసి వచ్చేసిన వ్యక్తిగా ఇవాళ తన శిష్యుడని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఏం బ్లాక్మెయిల్ చేసినారో, మళ్ళీ ఏం బెదిరించినారో ఆ కార్యక్రమం లేదని చెప్పి ఆయనతో చెప్పడము, ఆయన సాక్షాత్తు తెలంగాణ పార్లమెంట్లోనే దాన్ని తెలియజేయడము. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ? రాయలసీమ ప్రాంతం ప్రజలకు అస్తిత్వం లేదనుకుంటున్నారా? ఉద్యమాలకిల్లా అనంతపురం జిల్లా, మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఏదైనా మొదలు పెడితే దాని ధ్వని ఢిల్లీ వరకు చేరిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మన ప్రాణాధారమైన ప్రాజెక్టులన్నిటికీ గల ఆధారం ఏదైతే ఉందో దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడులో మొదలుపెట్టాం కార్యక్రమం. అక్కడ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ అక్కడ శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో ఈ కార్యక్రమం ఎలా ముందుకెళ్ళాలని చెప్పి కడప జిల్లాలో ఒక సమావేశం చేసుకున్నాం. దాని తరువాత అందులో భాగంగానే మొన్న 7వ తేదీ తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సమావేశం చేసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ సమావేశం. కార్యాచరణ ఏమి చేయాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అనంతపురం ప్రజలందరికీ. ఇది ఉద్యమాలకు వెళ్ళి అనంతపురం జిల్లా ఉద్యమం ఎంతటి తీవ్ర స్థాయిలో ఉంటుందంటే సమైక్యాంధ్ర సమయంలో సాక్షాత్ కేసీఆర్ గారే మన కితాబ్ ఇచ్చారు. ఉద్యమం జరిగితే అనంతపురం జిల్లాలో జరిగినంత స్థాయిలో చేయాలి అని. కాబట్టి ఒక శత్రువు నుంచి ప్రశంసలు అందుకున్న మనము ఈరోజు ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా ఖచ్చితంగా అదే స్థాయిలోనే ఈ జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో, గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో కూడా పోరాటాలు జరుగుతాయి. కానీ అందులో భాగంగానే అనంతపురంలో కూడా అదే స్థాయిలో పోరాటాలు జరుగుతాయని చెప్పి ఈరోజు చుక్కానిగా అనంతపురం జిల్లాలో ఉన్న పోరాటాలు నిలబడబోతున్నాయని చెప్పి మా అందరికీ తెలియజేసుకుంటూ ప్రజల పట్ల మాకున్న బాధ్యత ఏదైతే ఉందో ఈ ప్రయోజనాలన్నింటినీ మనం పోరాటం ద్వారా సాధించుకుందామని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏదైతే తీర్మానాలు చేసిందో వాటన్నిటినీ బలపరుస్తూ మరొకసారి ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం.